ఈ సృష్టి అంతా ఆయనలో భాగం ఉన్నాం, కానీ ఎలా ఏ భాగాలు ఏమిటి అనేటువంటి వివరించినటువంటిది ఈ విరాట్ విగ్రహం అనేటువంటి దాని యొక్క వర్ణనం. భూమి, జలములు, వెలుగు, వాయువు, ఆకాశము, అహంకారము, మహత్వం అనబడిన 7 పొరల చేత ఏర్పడిన అతని శరీరము పెద్ద గుడ్డు వలెను విచ్చుకొనబో మొగ్గ వలెను ఉండును. అంటే గుడ్డులాగా ఉంటుంది చెప్పారు, మళ్ళీ మొగ్గలాగా ఉంటుంది. మరి గుడ్డు మొగ్గలా ఉండదే అనుకోకూడదు, ఆకారం గుడ్డు వలె ఉండును అన్నారు. విప్పారునట్టి సామర్థ్యం అంటే మొగ్గగా ముడుచుకున్నటువంటిది సృష్టిగా విప్పారడం, విచ్చుకోవడం, అది మొగ్గ వలె ఉండును అన్నారు. ఈ పురుషునే ధారణ చేత ఆశ్రయింపవలెను. మరి ధారణ చేత ఆశ్రయించాలంటే ఆయన యొక్క మొత్తం ఆ విగ్రహం యొక్క విశేషములు మరి ఆయనలో ఉన్నటువంటి ఏ భాగాలు ఏ రూపంలో ఏ విధంగా సృష్టిలో వచ్చాయనేటువంటి తెలుసుకోవాలన్నమాట. పూర్తిగా వివరించి చెప్పాడు సుఖయోగేంద్రుడు. అది పాదాల దగ్గర నుంచి ప్రారంభించాడు. భగవంతుని ఇంకోటి కూడా, మనం భగవంతుని దర్శనం చేసుకున్నప్పుడు పాదాలతో ప్రారంభించాలి, పైన నుంచి కిందకి కాదు, కింద నుంచి పైకి భగవంతుడిని. అందుకని ఎప్పుడైనా భగవంతుని దర్శనం వెళ్ళి ముందు పాదాలను దర్శించి పాదాలను నమస్కరించుకొని అక్కడి నుంచి ఇంకా పైకి 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 అలా వెళ్ళాలన్నమాట. అందుకని ఇది కూడా విరాట్ విగ్రహం అనేటువంటిది దాని యొక్క ఇదంతా కూడా పాదాల నుంచి ప్రారంభించాడు. అతని పాదముల అడుగు భాగము పాతాళము అన్నాడు.